హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 58 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్కి అయితే టాప్ 2లో ఉండటానికి ఇంపార్టెంట్, మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో అవుతున్నారు. మొత్తం వీళ్ళ దగ్గర 15 పాయింట్స్ అవుతున్నాయి. 11 మ్యాచ్లో 7 గెలిచి 3 అయితే ఓడిపోయారు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట వీళ్ళ నెట్ రన్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ధర్మశాలలో జరగబోతుంది. మరొక యూజర్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసినాం. ఈ మ్యాచ్లో కూడా అలాంటి వికెట్ చూసే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మరి మొత్తం 14 మ్యాచ్లో 9 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 5 మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 187. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకైతే ప్రయత్నిస్తాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసినాం పంజాబ్ కింగ్స్ మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఎంత పెద్ద స్కోర్ కొట్టిందో. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగే ప్రిఫర్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఆడుతుంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 33 మ్యాచ్లో 17 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది, 15 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది. ఓవరాల్ హెడ్ పరంగా చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీం చూసాక ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీంని చూసుకుంటే మన ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇబ్బంది అయితే పడుతుంది. మొత్తం లాస్ట్ 7 మ్యాచ్ల్లో జస్ట్ 2 మ్యాచ్లు మాత్రం గెలిచిళ్ళు, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ మ్యాచ్ కూడా మేబీ ఓడిపోయి ఉండేదేమో కావచ్చు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళకైతే. ప్లేయర్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి వీళ్ళైతే. బట్ బ్యాటింగ్లో వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా మరి ఏ విధంగా వీళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయిందో. ఓపెనర్స్ ఇద్దరు చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఫ్యాబ్ డు ప్లెసిస్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మరి ఇతను ఎంత కొట్టిందంటే జస్ట్ 3 runs 8 balls. మరి ఈ మ్యాచ్లో ఏమైనా జెక్ ఫ్రెజర్ని ఏమైనా పట్టుకొస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక వీళ్ళ ఫ్లాట్ వికెట్ అయితే ఇతనికైతే యూజ్ అవుతుంది. సో కాబట్టి మంచి పవర్ ప్లేలో విత్ నో టైంలో మంచి స్కోర్ అయితే కొడుతారు కాబట్టి మరి చూడాలి ఇతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారన్నది. ఇక మరోవైపు కరుణ్ నాయర్ లాస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్లో వచ్చిండు, ఫస్ట్ బాల్కే అవుట్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి కరుణ్ నాయర్కి మరో ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక అభిషేక్ పురాలు కూడా లాస్ట్ మ్యాచ్లో నిలబడి ఆడిండు, అతను కూడా కొంచెం డిసప్పాయింట్ తీసిండు. ఇక తర్వాత కేఎల్ రాహుల్ ఎప్పుడైతే రన్స్ స్కోర్ చేసిండో ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీగా గెలిచింది. కేఎల్ రాహుల్ ఎప్పుడైతే రన్స్ స్కోర్ చేస్తలేడో అప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ విన్స్ కూడా తక్కువైనాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 14 balls 10 అయితే కొట్టిండు. ఇక తర్వాత అక్షర్ పటేల్ 7 balls 6 కొట్టిండు, అవుట్ అయిండు. సో ఇతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. లాస్ట్లో స్టబ్స్ చేయబట్టి అండ్ అశుతోష్ శర్మ పెట్టి వీళ్ళకి మంచి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చింది. స్టబ్స్ 41 కొట్టిండు 36 balls. ఇక మరోవైపు అశుతోష్ శర్మ 41 కొట్టిండు 26 balls, 2 4 3 6 157 స్ట్రైక్ రేట్తోని. మిగతా బ్యాట్స్మెన్స్ ఒక పిచ్ మీద ఆడితే మరి అశుతోష్ శర్మ ఇంకొక పిచ్ మీద ఆడినట్టయితే మనకు అది బాగుంటుంది. అంత మంచిగా ఆడిందని చెప్పుకోవచ్చు. 157 స్ట్రైక్ రేట్తోని 41 అయితే కొట్టిండు 26 balls, 2 4s 3 6s. ఇక వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్లో ముఖేష్ కుమార్ని పక్కన పెట్టి టీ నటరాజన్ అయితే తీసుకొచ్చిళ్ళు. మరి ఈ మ్యాచ్లో ఒకవేళ జెక్ ఫ్రెజర్ని ఆడిస్తే గిట్ట ఖచ్చితంగా దుష్మంత్ చమరే ప్లేస్లో ఆడిస్తారు. సో కాబట్టి బోత్ ముఖేష్ అండ్ నటరాజన్ కూడా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రజు నిగమ్ ముగ్గురు కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక మిచెల్ స్టార్క్ కూడా మరి ఆనంద పర్ఫార్మెన్సే కనబడుతుంది. ఒక మ్యాచ్ మంచిగా రాణిస్తే ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్లోని మ్యాచ్లో చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ అభిషేక్ పురాలు అయితే ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఒకవేళ జెక్ ఫ్రెజర్ అయితే జెక్ ఫ్రెజర్ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఇక 3లో కరుణ్ నాయర్, 4లో కేఎల్ రాహుల్, 5లో అక్షర్ పటేల్, 6లో స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రజు నిగమ్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో మిచెల్ స్టార్క్, 11లో ముఖేష్ కుమార్, ఇంపల్పర్గా టీ నటరాజన్. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా కనబడుతుంది.
బట్ మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చాలా అంచనా పటిష్టంగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళైతే చాలా అంచనా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నారు. బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అంచనా మంచిగా కాంట్రిబ్యూట్ అయితే ఇస్తున్నారు టీంకి అయితే. లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తున్నాగా మరి ఏ విధంగా మ్యాచ్లో అక్కడ ప్రియాంశు ఆర్య కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ప్రభు సిమ్రన్ సింగ్ మాత్రం కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. మొత్తం అక్కడ చూసుకుంటే 91 అయితే స్కోర్ చేసిండు. 48 బాల్స్లో 7 సిక్సెస్ 4 ఫోర్స్ 189 స్ట్రైక్ రేట్తోని. ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని ఇతను చూస్తాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే ప్రియాంశు ఆర్య కొంచెం డిసప్పాయింట్ చేసిండు. పెద్ద షాట్ ఆడి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 45 అయితే కొట్టిండు 25 బాల్స్లో. జోస్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం అప్ ది ఆర్డర్ అయితే ప్రమోషన్ దొరికింది. నెంబర్ 3 వచ్చిండు. 14 బాల్స్లో 30 అయితే కొట్టిండు. 214 స్ట్రైక్ రేట్తో 4 6లో ఒక 4 అయితే కొట్టిండు. ఇక నెహల్ వాదర్ కూడా 16 అయితే కొట్టిండు. 177 స్ట్రైక్ రేట్తో 2 4లో ఒక 6. ఇక శశాంక్ సింగ్ 33 కొట్టిండు. మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. 33 కొట్టిండు. 15 బాల్లో 4 4లు ఒక 6 220 స్ట్రైక్ రేట్తో. ప్రతి మ్యాచ్ కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు అక్కడ శశాంక్ సింగ్. ఇక తర్వాత వీళ్ళకి స్టోయినిస్ ఉన్నాడు, అజ్మతుల్ ఒమర్జై ఉన్నాడు, మార్కా హెన్సన్ ఉన్నాడు. చాలా వీళ్ళకి డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసిండు. టాప్ 3 అయితే అవుట్ చేసిండు. 4 ఓవర్స్ వేసిండు, 16 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక మార్కో స్టోయినిస్ కూడా ప్రతి మ్యాచ్లో క్రూషియల్ వికెట్లు తీస్తున్నాడు. చాహల్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. అజ్మతుల్ ఒమర్జై కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళకి ప్లేయింగ్ లైనప్ మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో శ్రేయస్ అయ్యర్, 4లో నెహల్ వాదెర, 5లో జోస్ ఇంగ్లీష్, 6లో మార్కో స్టోయినిస్, 7లో శశాంక్ సింగ్, 8లో అజ్మతుల్ ఒమర్జై, 9లో మార్కా హెన్సన్ రాక వీళ్ళకి బ్యాటింగ్ అవుతుంది. 10లో హర్షదీప్ సింగ్, 11లో యూజీ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రారర్, వైశాఖ్ విజయ్ కుమార్. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ ఆఫీషియల్గా క్వాలిఫై అయినట్టు అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్. అండ్ టాప్ స్పాట్కి వెళ్ళే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్స్కి. ఓవరాల్గా చూసుకుంటే 2 టీంలలో చూసుకుంటే కొంచెం ఎడ్జ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్కి మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.